ఇది మన ముందున్న గోల్. భక్తులు కూడా దీన్ని ఆశించారు, ప్రార్థించారు, పరితపించారు, పాడారు కూడా. యేసులాగే ఉండాలని, యేసుతోనే నడవాలని, నిలవాలని, గెలవాలని, నిలవాలని, యేసునందే ఆనందించాలని, యేసునందే ఆనందించాలని, ఇదే నా కోరిక. నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక. నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. దేవునికి మహిమ. యేసుని చూడాలని, యేసు వలె ఉండాలని నా ఆశయ. నన్ను యేసు వలె మార్చుటకు పంపబడిన వాడా ఇప్పుడే. భక్తుల ఆశ అంతా అదే. యేసుని చూడాలని, యేసులాగే ఉండాలని, నన్ను యేసు వలె మార్చుటకు పంపబడిన వాడా, నాలో నీవు అని పరిశుద్ధాత్మను ఆహ్వానించాం. ఎందుకు? యేసులాగుండాలి, యేసుతోనే ఉండాలి, యేసును చూడాలి, యేసును చేరాలి. అవునా? ఇలా ఎన్ని పాటలు ఉన్నాయో మస్తు. అందరి ఆశ ఆకాంక్ష ఒక్కటే, యేసును చదవాలి, యేసును నేర్చుకోవాలి, యేసులాగా మారిపోవాలి. ఒక మాటలో చెప్పాలంటే, దేహమే నాది కానీ నాలో కంప్లీట్గా యేసే వచ్చి నివాసం ఉండాలి అనేది మనందరి హృదయ వాంఛ. మంచిది, న్యాయమైన కోరికే, దేవుడు తప్పకుండా తీరుస్తాడు. అదే నీ హృదయ వాంఛ అయితే ఒకటి, ఆయన నీలో పూర్తిగా నివసించాలంటే నీలో నువ్వు ఖాళీ అవ్వాలి. నీలో నువ్వు ఎంత ఖాళీ అవుతావో అంతగా ఆయన నీలో జీవించగలుగుతాడు. పౌలైతే అన్నాడు, జీవించువాడు నీకను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని. ఇప్పుడు యేసు ప్రభు మన జీవితంలోనికి ప్రవేశించి మనల్ని ఏలాలి, మనలో ఆయన నుండి వ్యవహారం జరపాలి. మీ అందరి కోరిక అదేనా? నా కోరిక కూడా అదే. 2 చేతులు ఎత్తుతా, నా కోరిక కూడా అదే.